ఈ వీడియోలో మనం జగనన్న ట్యాబ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది కదా! ఆటోమేటిక్‌గా. దాంట్లో మనకి 2 యాప్స్ అయితే వచ్చాయి కొత్తగా. సెట్టింగ్స్ అని చెప్పేసి, ఇంకోటి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సంథింగ్. అది వచ్చేసి డిక్షనరీ యాప్. మనం ఆల్రెడీ నేను సెట్టింగ్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. వీడియో చూడండి. కార్డ్స్‌లో ఇస్తాను ఇక్కడ టాప్‌లో రైట్ సైడ్‌లో. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. ఈ వీడియోలో మనం ఏపీ స్కూల్ డిక్షనరీ అనే దాని గురించి మాట్లాడుకుందాము. అది ఎందుకు ఇచ్చారు, అది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే. మొదటగా ఎందుకు ఇచ్చారనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక డిక్షనరీ యాప్. చాలామందికి డిక్షనరీ అంటే లైక్ ఏవన్నా వర్డ్స్ తెలియకపోతే ఇందులో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి ఓన్లీ ఇంగ్లీషే చూపిస్తుంది మనకైతే. లైక్ ఇంకో అనదర్ తెలుగు అనదర్ లాంగ్వేజ్ అలాగా మనకైతే ఏం ఆప్షన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వచ్చు యాప్‌కి కూడా. ప్రస్తుతానికి మనకి ఏదైనా కావాలన్నా కానీ మనం జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా అదొచ్చేసి అదొచ్చేసి ఇంగ్లీష్‌లోనే మనకు మీనింగ్ అయితే చూపిస్తుంది. అర్థం అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూమ్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే నేను రూమ్ అని సెర్చ్ చేశాను కదా! రూమ్ అని సెర్చ్ చేస్తే నాకు మొత్తం తెలుగులోనే వచ్చింది కానీ సారీ, మొత్తం ఇంగ్లీష్‌లోనే వచ్చింది కానీ తెలుగులో అయితే రాలేదు. చూసుకోవచ్చు మీరే. మ్యాక్సిమం మీకు తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి యూజ్ కాకపోవచ్చు. లేదు ఇంగ్లీష్ మీడియం ఉండి వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కొద్దిగా యూజ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి వాళ్ళైతే ఇంకా రోల్ అవుట్ అయితే స్టార్ట్ చేశారు అంతే. ఇంకా మేబీ ఫ్యూచర్లో వీటికి ఇంకా అప్డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళైతే తెలుగు కూడా అప్డేట్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే గ్లిచ్ లాగా ఉంది, ఇది ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది. నేను బ్యాక్ వచ్చి వేరే యాప్ ఓపెన్ చేద్దామన్నా కానీ అదే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఇది ఏపీ ఈడియూ డిక్షనరీ, ఎడ్యుకేషన్ డిక్షనరీ. ఇక్కడ మనం ఏ వర్డ్స్ అయినా కానీ ఇక్కడ లెట్స్ ఫైండ్ యువర్ వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో లెట్స్ ఫైండ్ యువర్ వర్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం టైప్ చేస్తే అది వస్తుంది, దానికి మీనింగ్ వస్తుంది. ఇక్కడ సంథింగ్ యూ ఓకే, నో సర్చ్ డేటా ఫౌండ్. కొన్ని సారీ, నేనైతే వైఫైకి అయితే కనెక్ట్ చేయలేదు. వైఫైకి అయితే కనెక్ట్ చేసిన తర్వాత చూద్దాము ఇది ఇంకా ఎంత ఆప్టిమైజ్ అవుతుందో అనేది. ఒక్క నిమిషం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యాప్లో అయితే ఒక ఎర్రర్ ఉంది. నేను ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ యాపే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ స్పీడ్గా బ్యాక్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చింది కదా, మళ్ళీ ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఏదో సంథింగ్ వాళ్ళ సైడ్ నుంచే, సాఫ్ట్వేర్ సైడ్ నుంచే ఎర్రర్ వచ్చింది, అప్డేట్ సైడ్ నుంచే. మనదైతే ప్రాబ్లం ఏం లేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. వర్డ్ ఆఫ్ ద డే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, రీసెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, ర్యాండమ్ వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే లైక్ ఇవి వచ్చేసి ర్యాండమ్ వర్డ్ అంటే అది ఆటోమేటిక్గా మనకి డైలీ ఒక వర్డ్ అనేది ర్యాండమ్గా అంటే చూపిస్తూ ఉంటుంది, రోజుకొక వర్డ్ని. అది కూడా వర్డ్ ఆఫ్ ద డే కూడా చూపిస్తూ ఉంటుంది, రోజుకో వర్డ్ని. ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్లీ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే ఈరోజు చూపించింది. వర్డ్ ఆఫ్ ద డే ఈరోజు February 11, 2023 అని చెప్పేసి. ఇక్కడ ఇన్ ఎసెన్స్ అని చెప్పేసి జస్ట్ సింపుల్ మీనింగ్ ఇచ్చాడు. రీడ్ పైన క్లిక్ చేద్దాం. రీడ్ పైన క్లిక్ చేసిన అడ్వర్బ్ అని చెప్పేసి ఇన్ ఎసెన్స్ అని చెప్పేసి చూపించారు. సినోనిమ్స్ అంటే లైక్ నానా అర్థాలు అంటారు, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండే అర్థాలు సినోనిమ్స్. బేసికల్లీ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సినోనిమ్స్ వచ్చేసి ఎసెన్షియల్లీ అంటే బేసికల్లీ సాధారణంగా లైక్ అలాగనమాట.
ఇది మీనింగ్ వచ్చేసి బాగానే ఇచ్చారు కానీ బట్ మనకైతే తెలుగులో ఇచ్చింటే ఇంకా చాలా బాగుండేది. స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ కొద్దిగా మందికే ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు కదా. ఇది మీకు కొద్దిగా ఇష్యూ అయితే అవుతుంది, బట్ మ్యాక్సిమం వాళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి చూసుకోవచ్చు, యూ అంటే వర్డ్కి రావట్లేదు. డోర్కి డెఫినేషన్ చూస్తే ఏ రూమ్ దట్ ఈజ్ ఎంటర్డ్ వియా డోర్. లైక్ ఇవైతే మీకైతే మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. ఇది అంతా వేరే లైక్ ఏమంటారు వర్డ్స్ ఉన్నాయి, అంత టర్మాలజీ వేరే ఉంది. ఓకేనా, టర్మ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంతా మీరు చదవలేనంత టర్మ్స్ ఉన్నాయి కొన్ని. అయ్యో కొంతమంది చదవగలుగుతారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చదవగలుగుతారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో తెలుగులో కూడా అప్డేట్ ఇచ్చేసి మనకు ఏదైనా వర్డ్ స్టార్ట్ చేస్తే మనకు తెలుగులో వచ్చేలాగా ఉంటే మాత్రం నేను వెంటనే వీడియో చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇంకోటి వచ్చేసి ఇది వెంటనే బ్యాక్ వచ్చేస్తుంది కదా, లైక్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఏం లేదు, మీరు స్పీడ్గా బ్యాక్ ప్రెస్ చేయండి. ఇక్కడ రీసెంట్ యాప్స్ క్లిక్ చేసి క్లోజ్ ఆల్ క్లిక్ చేయండి. మ్యాక్సిమం మీకైతే ప్రాబ్లం అయితే రాదు, ఓపెన్ కాదు. ఓకేనా, చూసుకోవచ్చు, నాకైతే ఓపెన్ అయితే ఏం కాలేదు, సింపుల్గానే అయిపోయింది. మ్యాక్సిమం ఈ వైఫై మేనేజర్ యాప్ కూడా రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఆటో బ్రైట్నెస్ ఇవి రెండు కూడా రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈఎంఎం సెట్టింగ్స్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్, వాళ్ళు రిమూవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా లైక్ ట్యాబ్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను మ్యాక్సిమం దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను.